అలాంటి నాయకులు చాలా మంది ఇప్పటికే పార్టీ విడిచి వెళ్ళిపోయారు. కానీ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీయే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలు తమకు అనుకూలంగా ఉంటున్నాయన్న భరోసా ఉండడం వల్లనే వాళ్ళు పార్టీలో ఉంటున్నారు. లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేవారు. ఎప్పుడు వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అగ్రనాయకుల్లో కూడా విభేదాలు ఉన్నట్లు జరిగే ప్రచారాన్ని ఎవరు ఖండించడం లేదు. గతంలో అనేక గ్రూపుల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 2 గ్రూపులు అంటున్నారు. అదే జిల్లాకు కూడా వాకింది. మరి జిల్లాకు కూడా వాకి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. సీనియర్ నేతలు ఉన్నారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు మేము సో అండ్ సో పర్సన్ కి ఫ్యాన్, సో అండ్ సో పర్సన్ కి ఫ్యాన్ అన్నప్పుడు అరే ఉండండి రా బై, ఫ్యాన్స్ ఉండండి. ఏ నాయకులకు తగ్గట్టు ఓవరాల్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ దాన్ని మీరు గ్రూపుల లెక్క డివైడ్ చేసి మీరు ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు? ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు కాదు, అవన్నీ ఒకటే పార్టీలు కదా. మీరు కొట్టుకుంటే ఆడ నష్టపోయేది ఏది? బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మీకేమొస్తుంది? ఇదంతా ఈ లాజిక్ అర్థమైతే లేదు వీళ్ళకు. వీళ్ళు కొట్టుకొని నేను గెలవకున్నా సరే, వాడు గెలవకున్నా సరే, పక్కనోడు గెలిచినా సరే, పక్కన వేరే పార్టీ ఎవరు గెలవాలన్నట్టున్నది ఇలా కథ కూడా. ఘటన వేసి గెలిపించింది వీళ్ళంతా కూడా.